హలో. నమస్తే భాగ్యలక్ష్మి గారమ్మా. అవునండి అమ్మా, సార్. ఆరోగ్యం ఎట్లుందమ్మా ఇప్పుడు? కొంచెం పర్లేదు సార్. నేను అడ్వకేట్ సాదిక్ షేక్ మాట్లాడుతున్నానమ్మా, సమ్మాన్ ఎన్జిఓ తరఫు నుంచి. ఆ, అదే మీ వీడియో చూశానమ్మా, చాలా బాధ కలిగింది. సార్. ఇది వరకు కూడా బాగా ఇలానే హింసిస్తాడా అమ్మా, ఇదే మొదటిసారా? ఇంతవరకు చాలా సార్లు అయ్యింది. ఉమ్. కాకపోతే ఇంత చేయలేదు అనమాట. అది ఇంట్లో వరకే చేసిండు. అసలు ఎందుకమ్మా, ఏంది కారణం అంత ఘోరంగా కొట్టడానికి మిమ్మల్ని కట్టేసి ఆ వైర్లతో? డబ్బులు ఇయ్యలేదని సార్. అచ్చా. అంటే డబ్బులు ఇయ్యలేదని, నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నావు చేస్తున్నావు అంటే బాగులు తెంపుకుంటూ నేను నలుగురు పిల్లలను చూసుకుంటూ నేను ఉంటున్నాను. అమ్మా. ఆ ఇప్పుడు ఆమెతో ఉంటుండు కాబట్టి నేను అన్నది ఏంటంటే, నువ్వు ఉంటున్నావు కాబట్టి ఆమెతోటే ఉంటున్నావు, నాకు అవసరం లేదు నీ గురించి, నీకు ఉమ్. నీకు ఇచ్చే అవసరం నేను లేదని నేను అన్నాను. ఉమ్. నువ్వు డబ్బులు ఇవ్వకుండా చేయకుండా ఎందుకు చేసేది, ఇంకెవరికి ఇస్తావు, ఇంకెవరన్నా ఉన్నారా చేసిరా అని చెప్పేసి ఇంకా దాని వల్ల కొట్టిండు సార్. అంటే అప్పుడు మిమ్మల్ని కొడుతున్నప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవరు లేరా అమ్మా మీకు సంబంధించిన వాళ్ళు? అంటే ఇప్పుడు మేము ఉన్న కాడ కాకుండా వేరే చోట ఇప్పుడు మా ఆడపిల్ల ఇంటికి తీసుకుపోయింది సార్, జగనన్న కాలనీలో. అచ్చా అచ్చా. ఆ అందుకు చీకట్లో కాబట్టి ఎవరికి తెలియలేదు. అచ్చా, అంటే మీరు ఆ రాత్రే తప్పించుకొని కంప్లైంట్ చేశారా లేదా పొద్దున పోయారా? నేను పొద్దున్నేనే పోలేదు సార్, నాకు లేచే ఓపిక లేదు, మాట్లాడే ఓపిక లేదు. ఆ, అప్పుడు వచ్చేసి మా బావ చూసిండు నన్ను బండి ఎక్కిస్తుంటే. ఆ. ఆయన వచ్చి అడిగితే ఏడు తీసుకుపోతున్నావు అంటే, నీకెందుకురా నా పిల్లల్ని నేను తీసుకుపోతున్నా మాట్లాడతానులే అని ఆయన అన్నాడు. ఉమ్. ఇంకా అంటే ఆయన ఉదయం అంటే ఉదయం ఎన్నింటికి మరి మీకు నొప్పి తగ్గి వెళ్ళారు? పొద్దున్న 5 గంటలకు సారు నన్ను తాడుతో ఇప్పేసింది, డబ్బులు ఇప్పిస్తానులే అంటే ఉమ్. అప్పటికి వచ్చేసి 5 గంటలకు మా ఇంటికాడ తీసుకొచ్చిండ్రు. అంటే అప్పటిదాకా 5 దాకా కొడతానే ఉన్నాడు, 9 నుంచి రాత్రి? కొడతానే ఉన్నాడు సార్. అయ్యయ్యో. ఇప్పుడు మీకు ఆయన మీద నమ్మకం ఉందా, మళ్ళీ సంసారం చక్కబెట్టుకుంటాడు ఉంటాడు అని? లేదు సార్ నాకు. మరి ఇప్పుడు ఇదే సమయం కదమ్మా, మీ సమస్య అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రపంచం చూస్తుంది. ఈ సందర్భంలోనే మీరు మాట్లాడుకొని. నాకైతే ఒకటి సార్ నేను చెప్తుంది నాకు ఆయన అవసరం లేదు సార్. ఎప్పటికైనా నేను నా పానం పోవాల్సిందే, నా పిల్లలు అనాథ కావాల్సిందే, కానీ అయ్యయ్యో నాకు అయ్యయ్యో. కావాల్సింది ఏంది, నా పిల్లల జోలికి నా జోలికి రాకుండా ఉంటే సార్, నా పిల్లలు నేను బతికించగలుగుతాను. నేను ఇన్ని రోజులు దాక్కున్నదాన్ని ఇప్పుడు వదిలేసుకుంటున్నా సార్ నేను. అయ్యయ్యో, ఈ ప్రభుత్వం బెళ్ళ ఎన్నేళ్ళమ్మా? ప్రభుత్వం నుంచి ఎవరైనా పెద్దలు మాట్లాడారా? అందరు వచ్చి మాట్లాడింది సార్, అందరు వచ్చి మాట్లాడారు. అంటే అందరూ మన ఎమ్మెల్యే గారు ఏమైనా వచ్చారా? మన ఎమ్మెల్యే గారు ఎవరు? ఎమ్మెల్యే సార్ వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు, మాట్లాడిండ్రు. ఆ. ఫోన్ చేసిర్రు, మన పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిర్రు, ఆ సార్ వాళ్ళు అందరూ. నేను కూడా మాట్లాడానమ్మా, ఎస్ఐ గారితో మాట్లాడాను. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. వాళ్ళు జైలుకు పంపించారంటారు కదా? ఇద్దరు దొరికింది సార్.